పాల్వంచ ప్రెస్ క్లబ్ లో శనివారం మాజీ మంత్రి కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పార్టీ నేతలతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ రేపు వరంగల్లో జరిగే బీఆర్ఎస్ 25 ఏళ్ల రజతోత్సవ సభ 100 ఏళ్ల వరకు గుర్తుండిపోయేలా చారిత్రాత్మకంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ సభకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు గులాబీ జెండాలతో ముందుకు వస్తున్నారని, రేపు తెలంగాణ మొత్తం గులాబీ మయమవుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవ, కిలారు నాగేశ్వరరావు, మల్లెల రవిచంద్ర, పాల్వంచ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంతపురి రాజ్గౌడ్, పాల్వంచ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ తదితరులు పాల్గొన్నారు. రేపు అనగా 27వ తారీఖు వరంగల్లో జరిగేటువంటి బహిరంగ సభని చేయిస్తారు. కానీ విని ఎరిగిన రీతిలో రాబోయే 100 సంవత్సరాలకి కూడా చెరిగిపోని విధంగా ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక చైతన్య సమావేశం పండుగ సభ లోపల ఎంతో మంది ఎన్నో పార్టీలు ఉన్నా చేసిన ఇటువంటి సభ మొట్టమొదటిగా దాదాపు 15 లక్షలు 10 లక్షలు అనుకున్నాం. కానీ 15 లక్షల మంది రేపు మీటింగ్లో జరగబోతాం. ఎక్కడ జనం ప్రపంచం ఏ ప్రాంతం చూసినా, తెలంగాణలో ఏ ప్రాంతం చూసినా, ఏ వాడు చూసినా, ఏ గ్రామం చూసినా, ఏ పట్టణం చూసినా, ఏ పంట చూసినా రేపు జరగబోయే చైతన్యమైన సభని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎవరికి మాట మేము వెళ్ళాలి, ఈ సభను చూడాలి, కేసీఆర్ యొక్క ప్రసంగాన్ని వినాలి. ఈ చైతన్యమైనటువంటి యొక్క కార్యక్రమంలో మేము కూడా పాల్గొనాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామం, ప్రతి పల్లె, ప్రతి వాడ, ప్రతి బస్తీ కూడా ఎవరికి వాడు స్వయంగా ముందంటే బాగా ఉంటుంది, మేము ఈ సభకి ముందుండాలనే ఉద్దేశంతోనే రేపు ఈ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. విభిన్నంగా రాబోయే రోజుల్లో ఇటువంటి సభ నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా సభ జరగబోతుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క సభని ప్రసంగాన్ని వినాలని వరకు ఉపయోగించుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకైతే 42 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఉన్న నేను, కానీ నవ్వుతుండగా రాబోయే తరాల వారు లోగడ ఉన్నవారు, కానీ రాబోయే వారు కూడా ఇక్కడ బ్రహ్మాండ సభ జరిగింది అనే విధంగా ఈ దేశ సభ జరగబోతా ఉంది. అందుకనే నేను ఈ సభ వేదిక మీద ఈ యొక్క పార్టీ మీడియా నేను అందరూ కోరుతా ఉన్నా. రేపు ఉదయం 9 గంటలకి మన ప్రాంతంలో, మన నియోజకవర్గంలో ఉదయం 8:30కి అక్కడ నేను ఉంటాను. నేను కూడా ఆ సభకి ముందుంటాను. నేను మొత్తం వేలాది మంది తల్లి వస్తా ఉన్నారు. ఎవరికి వాడు కూడా మేమంతా ముందుకు వచ్చి మేము వస్తాం, ఈ సభ వినాలి, మమ్మల్ని తీసుకెళ్ళాలి అని ఆలోచన జరుపుతున్నారు కార్యకర్తలు, ప్రజలు కూడా. సభ దాదాపుగా 1250 ఎకరాలు 1250 ఎకరాలు స్వచ్ఛందంగా ఈ 1250 ఎకరాల్లో ఉన్నటువంటి రైతులు పూర్తిగా ఎవరి వాడు ఫ్రీగా ఎవరి వాడు వచ్చి మేము మా స్థలం ఇస్తామని చెప్పి 1250 ఒకే తేదీ మీద ఉండి ఒకే విధంగా మరి సభ జరగబోతా ఉంది.
ఈ 1250 ఎకరాలు రైతులు అనుకున్నారు కాదా, చిన్న రైతున్నా కూడా ఈ సభా వేదిక మేము ఇస్తాం, మా స్థలం ఇస్తామని చెప్పి 1250 ఎకరాన్ని ఒకే విధంగా చదువులు చేసి చుట్టూ మొత్తం భారీలాగా అందరి విధంగా అద్భుతంగా తీర్చిద్దే విధంగా 1250 ఎకరాలు సభల కోసం ఒక వేదిక దాదాపుగా కేసీఆర్ మీటింగ్ జరిగే వేదిక ఒక 1 ఎకరం ఉంటుంది పైన వేదిక. ఈ 1250 ఎకరాల్లో ప్రజలు ఉద్రిక్తన వస్తున్నారు, ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏర్పాటు కూడా చేస్తా ఉన్నాం. అందరికీ మంచి కానీ అన్ని కానీ మంచిగా అన్ని రకాలు కూడా అక్కడికి ఎంతమంది దాదాపుగా కొన్ని లక్షల మంది వచ్చే జనాభా అన్ని విధాల మంచిగా మంచినీళ్ళు సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. దాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తప్పకుండా రేపు ఉదయం మన ప్రాంతం వరకు అయితే మన నియోజకవర్గం అయితేనే ఎన్నెందు క్రాస్ రోడ్ నుంచి బస్సులు ఏర్పాటు చేశాం, ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశాం. ఎన్నెందు క్రాస్ రోడ్ లో అక్కడ నేను ఉంటాను, బస్సులకు వస్తాయి. ఆ బస్సులతో పాటు కొన్ని ఇంకా ఏదో వెహికల్స్ కూడా పెడతా ఉన్నాం. బ్రహ్మాండమైనటువంటి ఆటలు పాటలు, బ్రహ్మాండ ఆటలు పాటలతోని ముందుకు పోతా ఉన్నారు. ఖచ్చితంగా మీరు నేను ప్రజలను కోరుతా ఉన్నా, కార్యకర్తలు కోరుతా ఉన్నా, 9 గంటలకి 10 గంటలు మీరు 8 గంటల కదా ప్రాజెక్టింగ్ చేసి ముఖ్యమైన ప్రాంతంలో మా కార్యకర్తలు నేను ప్రాజెక్టింగ్ జెండా ఆవిష్కరణ చేసి 8 గంటలకు ఎన్నెందుకు రాష్ట్రంలో ఉంటాం. చాలా క్లియర్ రాసుకోండి. ప్రతి ఏరియా తిరిగి ప్రాజెక్ట్ తెలంగాణ జెండా ఒప్పుకుంటూ ప్రాజెక్టింగ్ చేసి 8 గంటల కదా ఎన్నెందుకు రాష్ట్రంలో ఉంటాను, అక్కడే ఉంటాం చెక్ చేసుకుని. మొత్తం బస్సులు కూడా ఉంటాయి. బస్సు భోజనాలు కూడా ఏర్పాటు చేసి అక్కడ సౌకర్యం చేశాం. మంచిలు కూడా ఏర్పాటు చేశాం, మంచి కూడా ఏర్పాటు చేశాం. అందరూ కూడా ఇదిగా ఎన్నెందు క్లాస్ నుంచి కళాకారుల ప్రదర్శన ఎన్నెందు పోయేవారు, వరంగల్ పోయేవారు. వాటి బస్సులు ఏర్పాటు చేశాం. కార్యకర్తలకు భోజనాలు కూడా ఏర్పాటు చేశాం. మంచి అన్ని సకల సౌకర్యాలు చేశాం. అందువల్ల ఖచ్చితంగా ప్రజలు దీన్ని నవ్వుతో మళ్ళీ 100 సంవత్సరాలకు జరగలేని పద్ధతి ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. నేను అందరినీ ఆహ్వానిస్తా ఉన్న సభా వేదిక మీద నుంచి